ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఇక విపరీతంగా ఏడుస్తున్నాడు. పార్వతీదేవి వచ్చి శపించేసింది, నాకు పుట్టవలసినటువంటి పిల్లవాడిని తీసుకెళ్లి ఇలా పుట్టించాలని, దేవతల వరకు పిల్లలు పుట్టరు ఒకటి. రెండోది, భూదేవి ఈ రోజు వరకు నీ ఉన్నటువంటి రూపము రాను రాను మారిపోతుంది, ఇక్కడి నుంచి నిన్ను అందరు కూడా ఇది నాది నాది అని చెప్పేసి నిన్ను చాలా మంది భర్తలుగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే భూమి కొన్నాడు, ఈ భూమి నాది భూమి నాది అంటాడు. విష్ణుమూర్తి నవ్వుతాడు, ఇప్పుడు చాలా మంది అన్నారు అదే భూమిలో కలిసిపోయారా నాయన అని చెప్పి నవ్వుతూ ఉంటాడట. అలా సరే, ఇక పుట్టినటువంటి పిల్లవాడు బుక్కబట్టి ఏడుస్తున్నాడు, తల్లి పాలివ్వాలంటే ఇస్తే మళ్ళీ నేనే ఆ పిల్లవాడికి పాలివ్వాలి అని చెప్పి వెళ్ళిపోయింది. మరి అమ్మవారి అంశలో పుట్టినటువంటి ఒక దేవత ఉంది, నక్షత్ర దేవత, ఆమెనే కృత్తికా నక్షత్ర దేవత. ఆ కృత్తికా నక్షత్ర దేవత వెళ్ళి పాలిచ్చి, నాకు 3 తలలు 6 స్తనములు ఇస్తే 6 తలకు ఒకటేసారి పాలివ్వాలి. ఒక్కొక్క గుక్కకి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ 13-14 సంవత్సరాలు వచ్చేసరికి ఆగిపోయాడు. అందుకే ఆయనని కుమారస్వామి అని పిలుస్తారు. ఇక ఆయన వయసు పెరగదు, అలాగే ఉంటాడు.